నమస్తే, వెల్కమ్ టు వీటీవీ. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కీలక వ్యాఖ్యలను ఈరోజు మనం చర్చించుకుందాం. కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో, స్థానిక అభ్యర్థికే టికెట్ ఎందుకు ఇస్తుందో, బయట వారికి అవకాశం లేదని ఆయన ఎందుకు స్పష్టం చేశారో వివరంగా తెలుసుకుందాం. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఈ ఉప ఎన్నిక హైదరాబాద్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఉనికిని చాటుకోవడానికి ఎంత ముఖ్యమో కూడా చర్చిద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ లో గెలిచి రాజధానిలో తమ పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంటున్నాయి. మరి ఈ కీలక పోరులో కాంగ్రెస్ వ్యూహం ఏమిటి, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల అంతరార్థం ఏమిటి తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక స్థానానికి సంబంధించినది కాదు. ఇది తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు, హైదరాబాద్లో దాని పట్టుకు ఒక పరీక్ష. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వానికి ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన మరిన్ని తాజా అప్డేట్స్ కోసం వీటీవీ పొలిటికల్ ను చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.